క్రీస్తునందు ఐశ్వర్యం. ఏమంటమ్మా? క్రీస్తునందు మహదైశ్వర్యం. 2 క్రీస్తునందు ఆశీర్వాదం. 3వది క్రీస్తు ద్వారా విమోచన. ఆయన రక్తం ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మన అపరాధములన్నిటికీ క్షమాపణ. క్రీస్తునందు తన మహిమకు కీర్తిగా మనం, క్రీస్తునందు మనం ఆయనకు స్వాస్థ్యం. క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆత్మచేత ముద్రింపబడిన వారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం. ఈ విమోచన కలిగిన నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడని మనం ధ్యానం చేస్తాం. 2వ అధ్యాయము మనం 9వ వచనంలో ఉన్నాం. నిన్నంతా మీ అపరాధముల చేతను, 1 ఏంటమ్మా? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ఉండక ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. 3వ వచనంలో అంటాడు, వారితో కలిసి మీరు కూడా మునుపు అదే స్థితిలో ఉన్నారు. వారితో కలిసి మనమందరం కూడా శరీరం యొక్కయు మన మనస్సు యొక్కయు కోరికలు తీర్చుకుంటూ ఉన్నాం. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కర్మవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనం పాత్రలే ఉన్నాం. 4వ వచనంలో మనం చూస్తాం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యండి. కరుణ అంటే సంపన్నుడు అంటే ఏంటి? ధనవంతుడు అంటే కదండి. అంటే ఆయన కరుణ చూపుట్లో ధనవంతుడు. ఈ కృప అన్న కరుణ అన్న మనం ఎలా చెప్పచ్చు అంటే దయ, జాలి. లేదా మనం చాలా మట్టుకు చెప్తారు అర్హత లేనటువంటి వారికి అర్హత దొరకకూడదు. మనకి కృప అంటే, కరుణ అంటే ఎలాగ అర్థమవుతుంది? జాలి, దయ. మన పట్ల ఆయన దయ చూపించాడు, అపారమైన ప్రేమను చూపించాడు. అయినను దేవుడు 4వ వచనంలో ఏముంది? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. ఏ ప్రేమ అండి? మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షించబడ్డారు? కృప చేత రక్షించబడి ఉన్నారు. శామ్ దేని చేత రక్షించబడ్డారు? కృప చేత. 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చూపిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగంలో కనపరిచిన నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. ఉదయం 117వ కీర్తన ధ్యానం చేస్తాం. ఆయన మన ఎడల ఆయనకున్నటువంటి కృప హెచ్చుగా ఉందట. ఎలా ఉందమ్మా? హెచ్చుగా, ఎక్కువగా. ఆయన మన ఎడల విశ్వాసత నిరంతరము నిలుస్తాడ. ఈ 2 వచనాలే కదండి 117వ కీర్తనలో. కానీ సుమారు ఎంతసేపు మనం ధ్యానం చేస్తాం? 58 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఇంకా టైం అయిపోతుందని ఆపేస్తాను. అంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా. అది ఆయన కృపను వర్ణించడం మనకు సాధ్యం కాదు, మాటల్లో నేను చెప్పలేను. దాన్ని అనుభవిస్తేనే ఆ భాష కూడా మనకు కొన్నిసార్లు ఆయన్ని ప్రేమని, మహాప్రేమ, ఏ ప్రేమ అది? ఆయన మహాప్రేమని వివరించడానికి సాధ్యం కాదు. చాలా మటుకి ఆయన విశ్వాసత అంటే ఏమని చూసుకున్నామమ్మా? నమ్మకత్వం. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. మనము అంతా నమ్మదగిన వారు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. అందుకే మన నమ్మకత్వం 2వ తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం, ఆసియాలోని వారందరూ కూడా నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదు. వారిలో పుగెలు ఉన్నాడు, హెర్మోగనే అని వారు ఉన్నారు. అలాగే కొరుకుడు పుండు తాకినట్లు, అనగా కొరుకుడు పుండు అంటే వెనక లాగడం అన్నమాట. ఒక విధంగా కొరుకుడు పుండు అంటే తాగుతూ ఉంటుంది. మనం సూత్రం తెలుసు కదా మనకి. మనం నిజం ఇంకా గుమ్మం దాటుతూ ఆల్రెడీ అబద్ధం ఏం చేస్తుంది? చెప్పులు వేసుకుని
ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ అద్భుతమైనటువంటి సాక్ష్యం భగవంతుడు ఇస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇదే ఉంటుంది. ఒకటి, ఆశీలను వారందరూ నన్ను విడిచిపోయారు, వారిలో పూగెళ్ళు ఉన్నాడు, హార్మోగనే ఉన్నాడు. 2, కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకుతున్నాయి, వారిలో హుమనేను ఉన్నాడు, ఫిలోతు ఉన్నాడు. వీరు అందరూ ఎవరితో ఉన్నారు? అపోస్తలులైన పౌలు గారితో పరిచర్య చేస్తున్నట్టు. తర్వాత ఇంకో గుంపు గురించి చెప్తూ 8వ వచనంలో, ఎన్ఏఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులే సత్యమును ఎదిరించరు. ఆ గుంపులో ఎవరున్నారు? మోషేను ఎదిరించిన గుంపులో ఎన్ఏఎంబ్రే అని వారు ఉన్నారు. అలాగన విడిచిపెట్టి వెళ్తున్నారు ఒక గుంపు ఉన్నారు. వారు ఎవరి పేరు చెప్తున్నాడు? పుగెల్ హార్ముగనే. అలాగే ఉన్న సంఘాన్ని పాడు చేయడానికి కొరుకుడు పుండు పాకినట్లు ఉన్నది లేనిది కలిపి విస్తరించి సమాజాన్ని పాడు చేస్తున్నారు. వారిలో హుమనేను మరియు ఫిలోతు ఉన్నారు. అలాగే ఎన్ఏఎంబ్రే అని వారు సత్యాన్ని ఎదురాడుతూ ఉన్నారు. మన ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, మనమంతా నమ్మదగిన వారం కాదు. భగవంతుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయనే నమ్మకత్వం. ఆయనే నమ్మకత్వం అంటే ఏంటి? ఆయన విశ్వాసత ఏముందమ్మా? నిరంతరము నిలుస్తుంది. ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉంది. 2వ మాట, ఆయన కృప ఎలా ఉంది? హెచ్చుగా ఉంది. హెచ్చుగా అంటే అసలు భూమికి ఆకాశానికి ఎంత దూరం? అంత హెచ్చుగా. ఎలా ఉంది? 103వ కీర్తనలో చెప్తారు కదా, భూమికి ఆకాశానికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆయన మన ఎడల తన కృప ఎంతో హెచ్చుగా ఉంటుంది. మనుషులు మర్చిపోవచ్చు. మనుషులు మనల్ని మంచిగా ఉన్నప్పుడు పలకరిస్తారు, లేదా సంతోషంగా ఉన్నప్పుడు పలకరిస్తారు. కష్టంగా ఉన్నప్పుడు అంతా రావడానికి ఇష్టపడరు, బాధల్లో ఉన్నప్పుడు పలకరించడానికి ఇష్టపడరు. కానీ భగవంతుడు ఈరోజున నీకు నాకు ఆయన ఇచ్చేటటువంటి వాక్యం చూడండి, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆ కృప అన్న మాట ఉదయం 117వ కీర్తన మనం ధ్యానం చేస్తాం. ఆ 117వ కీర్తన చిన్ని కీర్తన, 2 వచనాలు ఉంటాయి, కానీ చాలా పెద్ద అర్థం ఉన్నటువంటి కీర్తన. మీరు దాని గురించి ఎంతసేపు ఎన్ని సంవత్సరాలైనా ఆ 117వ కీర్తన గురించి మనం ధ్యానం చేయొచ్చు. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉంది, అందుకే మేము నశించకుండా ఉన్నాం. ఇంకా ఒకవేళ ఆయన కృప మనకు లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవారు. బైబిల్ పట్టుకునే స్థితిలో ఉండేవారు కాదేమో, ప్రార్థన చేసే గుంపులో ఉండేవారు కాదేమో, సహవాసం చేసే గుంపులో ఉండేవారు కాదేమో. మనం ఏమన్నాడండి? మా ఎడల నీ కృప హెచ్చుగా ఉంది. మా ఎడల ప్రభువ నీ విశ్వాసత అనగా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది, రోజు మారదు. ఆయన మనుషుడు కాదు, ఆయన విడిచిపెట్టాడని. ఆయన భగవంతుడు. ఈ రోజున ఇక సాయంకాల సమయంలో కృపచేత మీరు రక్షించబడ్డారు. 5వ వచనం కదమ్మా. తర్వాత 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములో కనపరిచి నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాగే 7వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ రక్షణ కార్యము అనగా మనం పాపక్షమాపణ, ఆయన వాక్యం మన హృదయంలో పనిచేయడం ఏదో నేను నీ భక్తి నా భక్తి కాదు, అనాది సంకల్పం ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే, ఇంకా మన తల్లి గర్భంలో రాకముందే, ఇంకా పిండంగా ఉండకముందే, మన ఈ సృష్టిలో మన ఉనికి లేనప్పుడు కదండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఆయనేనండి ప్రణాళికైన తన చిత్త ప్రకారం భగవంతుడు మనల్ని మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు సుమా, దేవుని వరమే. ఈ మాట మనం ఎత్తిపట్టి మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి భగవంతుని. ఆయన ఆరాధన చేయడానికి అద్భుతమైనటువంటి వాక్యం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. 9వ వచనంలో అంటాడు, అది
క్రియల వలన కలిగినది కాదు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. ఇది ఆయన కృప, ఉచితమైనటువంటి కృప. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు సుమా, దేవుని వరమే. 9వ వచనంలో అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు కూడా అతిశయపడ వీల్లేదు. ఎవడు కూడా నా గొప్పతనం, నా బలం, నా జ్ఞానం, నా అందం, నా తెలివి, నా చదువు, నా ప్రమోషన్, నా ఉద్యోగం అని ఎట్టి పరిస్థితుల్లో ఇది నా యొక్క తెలివిని బట్టి నేను రక్షించబడ్డాను అని ఎక్కడ మనం మాట్లాడకూడదు. అతిశయపడడానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క ఉచితమైన కృప. ఆ కృప ఎలాంటిదంటే, కృప అంటేనే మనకు అర్హత లేనటువంటి వారికి అర్హత ఇచ్చేది. దయ, జాలి, కరుణ. ఆయన ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక భిక్షమే అనుకోండి. మన మన వాడిక భాషలో చెప్పి ఇది ఒక భిక్షం మనకి. ఇది ఒక అంతే కదండి. నేను ఎక్కడ నాకు క్వాలిఫికేషన్ లేదు, కానీ భగవంతుడు తన పక్కన కూర్చుండి పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. గొప్ప మాట కదండి. ఆయన ఏంటి, మనమేంటి, భగవంతుని సారూప్యత ఏంటి మనలో. మీరు క్రీస్తు, గలతీయులకు రాసిన పత్రిక అంతా అదే ఉంటుంది. క్రీస్తు వారి వలె ఉండాలి. మీరు ఎలా ఉండాలమ్మా? మీరు క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు సారూప్యంలో ఉండాలి. క్రీస్తుని నేర్చుకోవాలి. మీరు ఎలా నేర్చుకోవాలి? క్రీస్తుని నేర్చుకోవాలట, క్రీస్తు వారి వలె ఉండాలట, క్రీస్తులా మాట్లాడాలట, క్రీస్తులా కూర్చోవాలట, ఆయనలా ప్రవర్తించాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయన అడుగుజాడల్లో మీరు నడవాలి అన్నాడు భగవంతుడు. మరియు 10వ వచనం మనం ధ్యానంలోకి వస్తున్నాం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. ఇది మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మనం అతిశయపడడానికి వీలేదు. ఇది నీ కృప ప్రభువా, నీ ఉచితమైన కృప. మనం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వవలసింది మీరు శారీరకమైనటువంటి క్షయమైనటువంటి దాని గురించి పెద్ద చింతపడదు. ఒక్కసారి మీరు క్రీస్తుని ఎరిగి ఉంటే, ఒక్కసారి యేసు క్రీస్తు వారు ఎవరో నీకు తెలుస్తుంటే, ఆయన బలంగా ఆయన్ని మన అందుకే భగవంతుడు ఏం చెప్తారు? 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పైనున్న వాటి మీదే మీ దృష్టి ఉండాలి. పైనున్న వాటిని వెతకాలి, మీరు వాటి మీద మనసు పెట్టుకోవాలి. మనం అందుకే నాకు చాలా ఇష్టమైన మాట, మీకు విసుగు రావచ్చు మాట. 73వ కీర్తన 25వ వచనం ఏమంటాడమ్మా? ఆకాశమందు ప్రభువా నాకెవరున్నారు, నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది నాకేది వద్దు ప్రభా. ఒకవేళ నా శరీరం కృషించిపోయినా, నా హృదయం కృషించిపోయినా, నీవు నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం నీవే ప్రభువా. నీవు నా భాగమును కాపాడుచున్నావు, నా ఆస్తిని కాపాడుచున్నావు, నా బిడ్డల్ని కాపాడుతున్నావు, నా కుటుంబాన్ని నీవే ప్రభువా కాపాడు. అందుకే మనం అడిగితే రాజుని అడగాలి, అడిగితే ఆయన ప్రభువా. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసమ్మా? ఆస్తి కాదు. ఆశీర్వాదం అంటే అన్నం కాదు. ఆశీర్వాదం అంటే జ్ఞానం కాదు, బలం కాదు, ఉద్యోగం కాదు, ప్రమోషన్లు కాదు, ఇల్లు కాదు. ఆశీర్వాదం అనగా ఆయన మనతో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. అందుకే అంటాడు యాకోబు అంటాడు కదా, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టు. నీవు నన్ను ఆశీర్వదించాలి. అదేంటి? చాలా ఆస్తి ఉంది కదా అంటూ తనే సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో యబ్బోగ్రేవు దాడుతూ ఉన్నాను, నేను ఒక్కడనే వెళ్ళాను, ఒంటిగా వెళ్ళాను, ఒకే కర్ర పట్టుకుని వెళ్ళాను. ఈ రోజున 2 గుంపులుగా వస్తున్నాను. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, గొడ్లు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు సుమారు 11 మంది. అప్పటికి 2 భార్యలు, 2 దాసులు. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో వస్తూ ఉన్నాడు తిరిగి మామ దగ్గర నుంచి. ఆ యబ్బోగ్రేవు దగ్గర వచ్చి ఆ రాత్రంతా ఏలమ్మా ఒక నరుడితో పోరాడినట్లు భగవంతుని పోరాడుతున్నాడు. ఆల్రెడీ తుంటినార మీద కొట్టాడు, తుంటి మీద కొట్టి ఇరిగిపోయింది. ఎంత గట్టిగా ఉంటుంది దుమ్మిది. ఆ బోన్ మీద కొడితే ఇరిగిపోయింది. అయినా కూడా వదలలేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప. దాని అర్థం ఏంటి తెలుసమ్మా? ఆయన మనతో ఉండడం. నువ్వు నాతో ఉండు ప్రభువా. ఆశీర్వాదం ఏంటి తెలుసమ్మా? నువ్వు నాతో ఉంటే నాకు ఆశీర్వాదం. మరియు అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు కూడా అతిశయపడ వీల్లేదు. 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు
సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాం. మనం ఆయన చేసిన పని అండి. అందుకే చాలా మట్టుకు అందరికి తెలుసు, అన్నిటినీ కలుగునుగాక అంటారు. మనిషిని మాత్రం కలుగునుగాక అనలేదు. తన చేతులతో తన రూపేణ చాలా చక్కగా, అందుకే ఎక్కడ చెక్కుకున్నాడట? అరచేతుల్లో చెక్కుకున్నాడట. నిన్న మాట్లాడుకున్నాం. సియోను అంటుంది, సియోను ఏముంటుంది? నువ్వు నన్ను మర్చిపోయావు. 114వ కీర్తన కదా మనం ధ్యానం చేస్తాం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. కష్టంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నావు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, ఒంటరిగా అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నా కూడా భగవంతుడు ఈ రోజున మనతో నేను మర్చిపోలేదు మిమ్మల్ని. ఎందుకు మర్చిపోలేదంటే, చూడుము నా అరచేతుల్లో, ఎక్కడమ్మా ప్రసంగం ఎక్కడ చెక్కున్నాడు మనల్ని? అరచేతుల్లో ప్రపంచం అంతా, సృష్టి అంతా కూడా కలుగునుగాక అంటే మాటలతో చెప్తే కలిగింది. అది ఎంత క్లిష్టమైనటువంటి జంతువైనా, వస్తువైనా, ఉన్నవైనా, లేనివైనా, రాబోవునవైనా, గతించిన అన్నీ కూడా కలుగునుగాకంటే కలిగింది. భగవంతుడు మనల్ని మాత్రమే తన స్వహస్తాలతో చక్కగా, ఎంత అద్భుతంగా మనల్ని ఆయన ఏమనక్కడ రాయబడింది? మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఐదుగురు రకాలుగా ఉన్నారు. ఎవరు సృష్టించారు? ఐదుగురు ఒకలాగా ఎందుకు లేరు? ఎందుకు మొఖాలు ఎందుకు లేవు? ఒకరికి కనబడుతున్నామా? ప్రపంచంలో మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే. ఆయన చేసిన పని అయిన ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది, సుమారు 800 పైబడి కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టబోతున్నారు, వారందరూ ఒకలా ఉండరు. మీకు అర్థమైందా? యూనిక్ అంటే ఇంతమంది, ఇన్ని వేల కోట్ల మంది అయినా సరే ఆయన సెపరేట్గా చేశాడు. నిన్ను పేరు పెట్టి ఎలా పిలుస్తున్నాడు తెలుసా? నన్ను గురించి ఎలా తెలుసు ప్రభు, ఈ గుంపులో నేనంతటోని నువ్వు అనుకుంటావు. మీకు అర్థమవుతున్నాను అన్నమాట. ఇంతమంది ఉన్నారు జనం, ఇన్ని 850 కోట్ల మంది జనం ఉన్నారు. ఇంతమందిలో నన్ను ఎలా ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తావంటే ఎలా తెలుసమ్మా? మనం ఇప్పుడే జనరల్గా మీరు ఆలోచన చేయండి, మీకు తెలియదు కాదు ఇది. మీరు ఐరిష్ అంటామే, మీ కరువులు చూడండి, మీకు సపరేట్గా ఉంటాయి. మీతో ప్రపంచంలో ఉన్న వాళ్ళతో ఎక్కడ మ్యాచ్ అవ్వదు. రెండు మీ వేలిముద్రలు చూడండి, మీ వేలిముద్రలు కూడా ఎవరితోటి మ్యాచ్ అవ్వదు. అంత ఎందుకండి? ఈ చెవి ఉంటుంది, చెవి, ఆ చెవి అట ప్రపంచంలో ఎవరితోటి యూనిక్గా ఉండదు. నీతోటి మీకు అర్థమైంది, మీరు సెపరేట్గా ఉంటారు. మన శరీరం నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు సెపరేట్గా, డిఫరెంట్గా చేశాడు భగవంతుడు. నిన్ను ప్రత్యేకంగా గుర్తుపడతాడు. నీ పేరు తెలుసా ఆయనకి. ఎందుకో తెలుసా? చూడము 17వ అధ్యాయంలో ఉంటుంది, అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో, మనం ఆయన యందు ఉనికి కలిగినాం. ఐడెంటిఫికేషన్, యూనిక్ ఐడెంటిఫికేషన్, ఒకే ఒక ఐడెంటిఫికేషన్ నీవే. ఇతరులతో పోల్చలేదు భగవంతుడు. 7 కాదు, ఒక్కడివే. 7 మనుషులు ఉండొచ్చేమో రూపం అట్లా, కానీ నువ్వు ఒక్కడివే. నువ్వు చూడండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జస్ట్ నువ్వు ఫింగర్ ప్రింట్ వేస్తావు. ఏమే కరెక్ట్? నువ్వు ఫింగర్ ప్రింట్ వేస్తే నీ పేరు చెప్తారు. ఎందుకో తెలుసా? యూనిక్ అంటే ప్రపంచంలో భగవంతుడు విశ్వంలో నిన్ను ఒక్కడిగానే చేస్తాడు, నేను ఒక్కరిగానే పుట్టించాడు భగవంతుడు. అందుకే ఆ క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎంత అద్భుతమైన పని అండి, ఎంత గొప్ప పని. 10 చపాతీలు చేయమంటే 5 ఒకే రకంగా చేసేస్తాను, 5 ఒకే డయామీటర్లో ఉంటాయి, ఒకే థిక్నెస్ తోటి చేయగలవు నువ్వు. కానీ భగవంతుడు ఇన్ని వేల కోట్ల మందిని రకరకాలుగా చేశాడు, సెపరేట్గా చేశాడు ఆయన. మీకు చూడండి, అమ్మ కవల పిల్లలు ఉంటారు, కవల పిల్లలు ఉన్నప్పుడు ఎంత కష్టం. ఇద్దరు కవల పిల్లలు పుడితే వారు ఎంత కష్టమో, పేర్లు మర్చిపోతారు. నేను మా దగ్గర ఉండేవారు ఇద్దరు ఒకేలాగా ఉండేవారు. ఎవరి పేరు దాన్ని ఏమంటారు, ఆ పేర్లు మర్చిపోయేవాళ్ళు. చూస్తే మనకు మతిపోతుంది. కానీ భగవంతుడు మనల్ని ఇంతమంది జనాల్లో నేను ఒక్కడనే పేరు పెట్టి పిలుస్తాను. అదే దేవుని యొక్క గొప్పతనం. అందుకే ఆయన సృజించేటప్పుడు శ్రద్ధతో చేస్తాను. నేను ఎలా చేశాడమ్మా? శ్రద్ధగా చేస్తాడు, తనకి ఇష్టంగా చేస్తాడు. ఇప్పుడు నీ ముఖం ఇతరులకి నచ్చకపోతే ఏంటో, నచ్చితే గుండు.
భగవంతుడికి నచ్చి ఆయన చేసుకున్నాడు. భగవంతుడికి నచ్చినప్పుడు ఇతరులకు నచ్చితేనే నచ్చకపోతే ఈ క్షయమైనటువంటి దాని వైపు మనకు చూడదు. భగవంతుడికి నచ్చినట్టు ఆయన చేసుకున్నాడు. ఈ రూపం ఆయనది, ఈ శరీరం ఆయనది, ఆయన నివసించడానికి ఈ ఆలయం ఆయనకే నా సమర్పణ ఆయనది. అందుకే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయిన ఈ మాటను బట్టి భగవంతుని ఆరాధన చేయాలి. 13వ వచనం చూద్దాం. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఇక్కడ మనం చూసాం 5వ వచనంలో కదండి, మీరు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షించబడ్డారా బాబు పిల్లలు? కృపచేత, మర్చిపోయారా? కృపచేత రక్షించబడ్డారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. మనం దేవుని వరం. ఇంకా అర్థమవుతున్నామా? మనమట దేవుని వరమట. దాన్ని బట్టే కదండి మనం ఆయన ఆరాధించేది, స్తుతించేది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. రేపు 118వ కీర్తన ధ్యానం చేస్తాం. ఎన్ని కొత్త మాటలు ఉంటాయి. ఎప్పుడు వింటామే ఆ మాటలన్నీ 118వ కీర్తనలు ఉంటాయి. 118వ కీర్తన అంతా కృతజ్ఞతే. అయ్యగారు ప్రసంగ అయ్యగారు చెప్తారు, ఇది యెహోవా వలన కలిగింది. మనం అంతా ఏం చేయాలి? ఆనందించాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనం కలిసి ఆనందించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ అన్నాడు, అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులైనారు. 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలోను యాకం చేశాడట. ఇదే మాట కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 14-15 వచనం. అక్కడేముందమ్మా? శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా ఉంది, మనకు విరోధంగా ఉంది. ఆ పత్రాన్ని, పాపపత్రం ఇది. ఏ పత్రం ఇది? పాపం వలన వచ్చే పత్రం, మన అవిధేయత వలన వచ్చే పత్రం ఇది. మన కనుల వల్ల మనసులో ఏదో ఆశ ఉంటుంది, అది భగవంతుడికి ఇష్టమా లేదా అని ఒక్కసారి కూడా మనం ఆలోచన. మన సొంత ఆశలు అదే పత్రం, అదే రుణపత్రం. ఏ పత్రం అమ్మది? రుణపత్రం. రుణపత్రం ఏంటంటే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాం మనం. సాతానే ఊరుకోడు. భగవంతుడు కూడా మంచి అయినా సరే చెడ్డవైనా సరే ఆ యొక్క ఏ రోజుని తీర్పు దినాన ఆయన ఎదుట నిలవబడాలి. ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి మనం కరెక్ట్గా సమాధానం చెప్పగలగాలి. అన్నాడు, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా ఉంది, మనకి విరోధంగా ఉంది. ఆ పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చెరువురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా, ఏమన్నాడమ్మా? మనకు అడ్డం లేకుండా ఇక్కడే ఉన్నది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టాడట. మధ్యగోడను ఆ రోజు యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క నిట్ట నిలువుగా చీలిపోయింది. ఏంటది? తెర. ఏ తెర? దేనికి మధ్యలో ఉన్న తెర? అతి పరిశుద్ధ స్థలానికి. మందిరంలో మనం ఎన్ని భాగాలని చెప్పుకున్నాం? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు ఒకే ఒక్క రోజు వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు ఆ యొక్క రక్త ప్రోక్షణ జల్లుతూ ఉంటాడు, తాడు కడతారు బయటికి. బతుకుంటే లాగేస్తారు, బతుకుంటే వస్తాడు, లేదా లాగేస్తారు. ఆ గంటలు మోగడమే జస్ట్ ఉదాహరణ. అక్కడ ఈ రోజున ఆ అతి పరిశుద్ధ ఆలయంలోకి, ఆ నిబంధన మందసం దగ్గరికి మనం రోజు వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్గా వెళ్తున్నాం. ఆయన ఏం జరిగిందాం ఇక్కడ? ఆ పత్రమును, రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి వాటి మీద ఉన్న చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరిచినని వ్రాయబడి ఉంది. ఇక్కడ తన శరీరం ముందు కొట్టివేయుట దేని కొట్టివేశాడు? ఆ రుణపత్రాన్ని కొట్టివేశాడు. మన మీదన ద్వేషం, మనకి ఉభయులకు మధ్యలో ఉన్నటువంటి ద్వేషం, ఆ ద్వేషాన్ని తీసివేసి సమాధానపరిచాడు. దాని చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను భగవంతుడితో జ్ఞాపకం చేస్తాడు. అబ్బా, ఎంత మంచి మాట! ఈ రోజున మన భగవంతుని దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే అంటాడు, బిల్లి గ్రహం గారు ఏమంటాడంటే, నేను ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చాను? భగవంతునికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఆ సమయానికి తప్పకుండా ఆయన వేచి ఉంటాడు. ఆ ప్రార్థనా సమయం నేను అక్కడికి వెళ్ళవలసిందే. ఉదయం ఒక సమయం అనుకుంటాం, కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు సమయం కూడా తెలియదు. నేను కూడా గూగుల్ మీట్లో టైం అయిపోతూ ఉంటుంది. ఎందుకు? మనం మర్చిపోతూ ఉంటాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కొంత సమయాన్ని మనం చూడలేము. మనం ప్రత్యేకమైనటువంటి సమయం భగవంతుడు మనకి ఇస్తాడు. అది ఆయనకి మనకు ఉన్నటువంటి ఒడంబడిక. ప్రభువా, ఈ రోజు నాకు అపాయింట్మెంట్ కావాలి అని ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన వచ్చి ఉంటాడు. ఆయన వచ్చి ఉన్న సమయానికి నువ్వు నిద్రపోతూ ఉంటే బాధపడ్డు. నువ్వు ఎవరైనా ప్రధానమంత్రికి ఎందుకు వెళ్ళాను? ఒక మంత్రి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు, నేను ఫలానా టైం అయ్యారా అని. ఎందుకో మేనేజర్కి టైం ఇస్తామా, ఫలానా టైం కలుస్తామని. ఆ టైంకి వెళ్ళకపోతే మేనేజర్ ఏం చేస్తాడు? మేనేజర్కి లేదా జిఎం అనుకో, ఆ టైంకి కంపల్సరీ మనం వెళ్ళాలి. ఎందుకు? అధికారి. అలాగనే భగవంతుడు ఎక్కడండి? ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ సమయానికి ఆయన వేచి ఉంటాడు. నువ్వు ఆ సమయానికి వెళ్ళకపోతే బాధపడ్డామా? మనం అమర్యాదగా ప్రవర్తిస్తాం. సమయానికి ప్రార్థన చేయకపోతే ఏంటో తెలుసా? భగవంతుని వేచి ఉంచడం దుర్మార్గం. సమయ పాలన అదేనండి. సమయానికి ఆయన దగ్గరికి వెళ్ళకపోతే దుర్మార్గులం అయిపోతాం. పాపం మూట కొట్టుకోవడం అంటే ఏంటో తెలుసు? అయ్యో, నేను ప్రార్థన చేయకపోవడమే పాపం అన్నాడు భగవంతుడు కదండి. నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతున్నాను. అందుకే భగవంతుడు ఏమంటాడంటే, మన జీవితాల్లో మనం ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తాడు. అడ్డంగా ఉన్నదని తొలగించాడు. ఆ తెరను తెరిచేస్తాడు. ఇప్పుడు స్వతంత్రంగా మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన పాదసన్నిధి నిబంధన మందిస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆ వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయనతో కూర్చున్నాం. మనం కొలసీలకు రాసిన పత్రిక 2 చూస్తాం. ఒకటేంటో ఆయన సన్నిధిలో ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి, ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. ఆయన ముందు కూర్చోవాలి, ఆయనతో నడవాలి, ఆయనతో నిలబడాలి. ఏం చూస్తున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఆయన ముందర కూర్చోవాలి. ఆయన కూర్చుంటే, ఆయన ముందర కూర్చుంటే తప్పకుండా నేను ఒక్కడ కూర్చున్నానమ్మా, అందరినీ ముఖాలు అప్పుడప్పుడు గమనిస్తున్నాను, చూస్తున్నారా లేదా? భగవంతుడికి మనం అపాయింట్మెంట్ ఇస్తాం. ఆ అపాయింట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆ సమయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ప్రార్థనా సమయం అది. ఏ సమయమమ్మా? ప్రార్థనా సమయం. దేవుడు మహోన్నతుడు. ఎవరమ్మా? మహోన్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి నిన్ను కలుసుకునే సమయం. ఆ సమయము ప్రత్యేకంగా ఉండాలి. స్పెషల్గా ఒకటే ప్లేస్లో కూర్చోవాలి. అదే సమయానికి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అదే నిబంధన మందసం. ఆయనతో మందసం అంటే ఏంటి? నీ హృదయమే, నీ ఇల్లే. ఆ హృదయంలో ఆయన నీలో నివసించడానికి కదండి. మనం అంతా కొలసీలకు రాసిన పత్రిక. ఆ వాక్యము నీలో సమృద్ధిగా, నీ హృదయంలో సమృద్ధిగా నివసింపనియాలి. ఆక్యుపై అవ్వాలి. ఆ వాక్యం ఆక్యుపైతే లోపల చెత్త బయటకు వెళ్ళిపోతుంది. మన ఆశ అంతా ఎటువైపు? ఆకాశం ముందున్న ఆసీనుడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. మనం ఎటువైపు చూస్తాం? ఆయన ఏం చెప్పాడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ వచనంలో, మీరు పైనున్న వాటి మీదనే. అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఆయన మీదే మీ మనసు ఉంచాలి. రెండవది ఏం చెప్పాడు? ఆయన మీద మీ మనసు పెట్టుకోండి. 2 సూత్రాలు. దేవుడు ఏం చెప్తాడు? మొట్టమొదట నా నీతిని, నా రాజ్యం అనగా నన్నే పరీక్షగా చూడండి. నా మీదే మీ కాన్సన్ట్రేషన్. మీ గురంతా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు. ఇది ఆయన అనేకమైన బాధలను అనుభవించాడు. అన్నిటిని జయించిన ఆయనని మీరు తలంచుకోండి. 12 వచనాల్లో 5వ వచనంలో ఉంటుంది. ఆయన్ని తలంచుకుంటూ ఆయన్నే మోడల్గా చేసుకుంటూ నా అడుగుజాడుల్లో మీరు నడవాలి. ఆల్రెడీ నేను నడిచాను, కొన్ని విడిచిపెట్టి వెళ్ళాను. మీరు అందులో నడిచి వెళ్ళాలి. ఏం చేయాలమ్మా? మీరు అందులో నడుచుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా
మన గురంతా ఆయన అయి ఉండాలి. మీరు మిగిలిన ఆటోమేటిక్గా వాటంతా అవే నెట్టుకొస్తాయమ్మా. మీరు అర్థం చేసుకుంటున్నారా నా తల్లి? నేనేమన్నానంటే మనం మొట్టమొదటి చేయవలసిన పని, ప్రభువా నా గురి నీ మీద కలిగి ఉండాలి, నిన్నే చూడాలి, నిన్నే మనసుకు పెట్టుకోవాలి, నీవే నా సర్వం అవ్వాలి. వాక్యం తప్ప దేని మీద నా కాన్సన్ట్రేషన్ వద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు. ఏం మనం పాట పడతాం, నీవు ఉంటే నాకు చాలు అంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా? నీవు ఉంటే నాకు చాలు అని మన పాట రూపం, దాంట్లో ఉన్న అర్థాన్ని కూడా గ్రహించుతూ పాడాలి. నీవు ఉంటే నాకు చాలే. పాత పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. నీవు ఉంటే నాకు చాలు, నీవు ఉంటే నాకు చాలంటే అర్థం ఏంటి? నువ్వు నా ధనం, నీవే నా ఆస్తి, నువ్వు నా పానీయ భాగం, నా స్వార్థ భాగం, నువ్వు తప్ప నాకు లోకంలో ఏమొద్దు ప్రభా. ఒకవేళ ఈ క్షయమైన శరీరానికి అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, చీకి చింతలు వచ్చినా, అప్పుల పాలైనా, ఏదైనా సరే ఇబ్బంది అయినా, ఫెయిల్ అయినా, ఇంకోటైనా ఆయన ఉన్నాడు మన పక్కన. ఆయన ఉంటే నాకు ఏం బాధ? భగవంతుడు ఏం చెప్తాడు? మీ చింతంతా నా మీద వేయండి, మీ యాంగ్జైటీస్ అంతా నా మీద. రే పిల్లలు విన్నారన్నమాట, మీ చింతంతా నా మీద వేయండి. ఏం చేయాలమ్మా? మీ చింతంతా నా మీద వేయండి, మీ బరువంతా నా మీద, మీ అప్పులు నా మీద వేయండి, మీ అనారోగ్యం నా మీద వేయండి. మీరు నిశ్చింతగా పడుకోండి. ఒక్కడు ఒక మూరడు ఎక్కువ చేసుకోలేడు. చింతించడం వల్ల ఏమన్నాడు భగవంతుడు? మీలో మీరు కుమిలిపోవడం వల్ల, మీలో మీరు చింతించడం వల్ల ఒక మూరడు ఎక్కువ. మన భగవంతుని మీద వేసే శక్తిని మనం అడగాలి. ప్రభా ప్రార్థించే బలాన్ని నాకు, ప్రార్థనాత్మను నాకు ఈ ప్రభా. ఏమన్నాడమ్మా? ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఏం పాడతావమ్మా? ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఆ పరలోక అభిషేకం కావాలంటే మనకేం కావాలి? మొట్టమొదట ప్రార్థన శక్తి, ఆత్మ. ప్రార్థనాత్మను నా మీద కుమ్మరించి ప్రభా. ఆ ప్రార్థనాత్మలో ప్రార్థన చేసేటప్పుడు నీవు నన్ను ఆశీర్వదించు. ఏమని అడగాలంటే మనం? నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభా, నువ్వు నన్ను అభిషేకించాలి ప్రభా, నీవు నన్ను శుద్ధీకరించాలి, అభిషేకించాలి, నీవు ఉండాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఏం చదువుకున్నాం? ఆశీర్వాదం. ఏం చదవం? నిన్న మనం ఉదయం ఫస్ట్లో చూస్తాం, యేసుక్రీస్తునందు ఐశ్వర్యం. రే వెళ్ళిపోదామన్నా, టైం అయిపోయింది. యేసుక్రీస్తునందు ఆశీర్వాదం, యేసుక్రీస్తునందు ఐశ్వర్యం. రెండవ మాట, యేసుక్రీస్తు ద్వారా మనకి కుమారులుగా అవుతున్నాం, కుమార్తెలుగా అవుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా విమోచనం, ఆయన రక్తం ద్వారా అపరాధములన్నిటికీ క్షమాపణ, ఆయన యేసుక్రీస్తునందు మనకు ఆయన మహిమకు కీర్తి తెచ్చే బిడ్డలుగా మనం చేస్తున్నారు. యేసుక్రీస్తునందుకు మన స్వాస్థ్యమట, మనమైన స్వాస్థ్యమట. క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆత్మచేత ముద్రింపబడిన స్థితి భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ఎవరమ్మా? ఆయన. అందుకే అపొస్తలుల కార్యంలో ఎన్నో అధ్యాయమా? 17వ అధ్యాయమా 20వ అధ్యాయం నుండి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని మీద అధ్యక్షులుగా ఉంచాను, ఆ పనిని చేయడం నమ్మకంగా ముగిస్తున్నాను. ఆయన మన సమాధానమే ఉండి 14వ వచనం, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేశాడట. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును. చూడండి, అందుకే అన్నిటికీ మనం సిలువే. ఆ సిలువలను తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేసేను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి 17వ వచనం, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. కొన్ని మధ్యలో నేను స్కిప్ చేశాను. దేవుని చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. భగవంతుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ ఉంటే మనకి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం రక్షణ. ఎలా వచ్చింది రక్షణ?
కృప ద్వారా వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? కృప ద్వారా వచ్చింది. మీ క్రియల వల్ల రాలేదు, మీ భక్తి జీవితం వల్ల రాలేదు, మీ దాన ధర్మాల వల్ల రాలేదు, లేదా మీ ప్రార్థన వల్ల రాలేదు. ఆయన ఉచితమైన కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆయనే మొదట మిమ్మల్ని ప్రేమించాడు, నువ్వేం ప్రేమించలేదు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, శుభ్రంగా తుడిచాడట, ఆ రక్తము నీళ్ళతో కడిగాడట, కడిగి నూనె రాశాడట, అభిషేకించాడు. 16వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఆయన అభిషేకించానండి. ఆయనే నిన్ను చూడని అసహ్యంగా ఉన్నావు, నువ్వేం వెళ్ళలేదు. ఆయన నిన్ను చూచి బ్రతకమని చెప్పాడట. ఆ మాట ఉంటుంది అక్కడ. ఆయన నీ దగ్గరకు వచ్చి అయితే నేను చూడండి ఏమన్నాడమ్మా? అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొరలాడు. అల్లంత దూరాన్ని ఉన్నాడు. చిన్న కుమారుడు బాగా మురికైపోయింది, బట్టలు వాసన వస్తున్నాడు, పందులు తినే పొట్టు. ఎవరితో వ్యాపారం చేశారు? ఏ వ్యాపారం చేశారు? దుర్వ్యాపారం. వేసలు తినేశారంటే సంపాదన అంతా. దుర్వ్యాపారం చేసి వస్తున్నాడు. అసహ్యమైన పని. ఏ జబ్బులు వచ్చిందో, ఏ స్థితిలో ఉన్నాడో, వాసన కొడుతున్నాడు, కంపు కొడుతున్నాడు. తండ్రి ఆయన తన ప్రేమ చూడండి, మన పట్ల ఆయన ప్రేమ వెల్లడిపరిచినాడు. 5వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. మనం ఇంకా బలహీనులుగా ఉండి కానీ, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండి కానీ, మనం ఇంకా పాపంలో ఉండి కానీ, మనం ఇంకా శత్రువులుగా ఉండి కానీ, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీతిమంతుని కొరకు ఒకటి ప్రాణం పెట్టొచ్చేమో, వాడి కోసం కూడా 10-100 సార్లు ఆలోచిస్తాడు, నాకేంటి ఉపయోగం. అయితే ఆయన మన పట్ల మన ఎడల తన ప్రేమను బయలుపరిచాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళ్ళందరికీ ఒకేసారి ఆయన వెల్లడిపరిచాడు ప్రేమని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఇన్ఫినిట్. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నీకు నాకునండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, ఇన్ఫినిట్, అనంతం. ఆయన ప్రేమని మనం అర్థం చేసుకోవడం అంత ఈజీ అయినటువంటిది కాదు. అందుకే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. మనం ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అల్లంత దూరాన్ని ఉన్నాడు కొడుకు, పరుగున కిందకు వచ్చాడు. స్నానం చేయి, ఏంటి అదవా, చింపుడు చుట్టూ ఏంటి, ఆ బట్టలు ఏంటి అన్నాడా? ఏమనలే. ఉన్న బలంగా వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకుని వచ్చి వాడు మెడ మీద పడిపోయాడు. అబ్బా, ఏం ప్రేమ అండి, ఏం ప్రేమ! దాన్ని అగాపే ప్రేమ అంటారు. వదిలాసించిన ప్రేమ. నీ నుంచి ఏం ఆశించట్లేదు. ఆయన ఇవ్వడమే తెలుసు, ఆయనకి తీసుకోండి, ఏం ఆశించడు. మహా అయితే కృతజ్ఞత అడుగుతాడేమో, కృతజ్ఞత థ్యాంక్ యూ లార్డ్ అంటే ఆయనకి పొంగిపోతాడు. నాన్న చాలా సంతోషంగా ఉంది నాన్న అన్నో, కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ మమ్మీ నా ఆనందంగా ఒక కన్నీరు కాస్తాం. అది కృతజ్ఞత చెప్పంటే కాదు. అమ్మ నువ్వు నాకు కొనిచ్చావు, నాకు ఈ గిఫ్ట్, సంతోషం. తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా ఇచ్చినప్పుడు వారు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ అంటారే. ఆ మాటలు విన్నప్పుడు భగవంతుడికి అది కూడా, నేను నీ కుమారుడును అని అనిపించుకున్నట్టుకు ఏమాత్రం యోగ్యని కాదయ్యా, నీ పనివారిలో ఒకరిగా పెట్టుకున్నా. ఎంత ఘోర పాపినైనా ఒక రెడ్ లైట్ ఏరియా, వ్యభిచారం జరిగేటటువంటి స్థలం. ఆ స్థలంలో ఆ ఏరియాని ఒక ఆమె బాగా ప్రోత్సహించింది, స్థలం కూడా ఇచ్చిందట ఆ ఏరియాకి. ఆమె వచ్చి దుఃఖపడుతుంది, అయ్యో నా వల్ల ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఇన్ని కుటుంబాలు ఎంతోమంది ఎయిడ్స్ వచ్చి చనిపోయారు నా వల్లే, నేను స్థలం ఇవ్వడం వల్ల ఇక్కడ నన్ను కూడా భగవంతుడు క్షమిస్తాడా? ఆయన చెప్పే మాట నాది కాదు, వినుంటారు చాలామంది. నన్ను కూడా క్షమిస్తాడా? అవును, ఎంత ఘోర పాపినైనా సరే, మురుకు, పందులు తినే పొట్టు, ఎంత దుర్వాసన వచ్చి రావడం వచ్చి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని
అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతుంటే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన సహితం నువ్వేమి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ అంత నువ్వే శుద్ధి చేసుకొని రాలేవు 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 రా, ఉన్న ఫలంగా రా అంటాడు భగవంతుడు. ఉన్న ఫలంగానే భగవంతుడి దగ్గర రావాలి. ఉన్న పాటున, ఆ పాట వచ్చామా మీకు? ఉన్న పాటను రావాలి. వచ్చా తెలుసమ్మా పాట? పాట ఉన్న పాటనే రావాలి ఆయన దగ్గర. మన మనసులు ఎత్తి పట్టుకుని రావాలి. ప్రభువా అని క్షమించింది. మనం వెళ్ళి ఈ బురదలో పడి ఉన్నవాడు బురదలతో ఎలా కడుక్కుంటాడు? బురదలో ఉన్నవాడు ఎంత తెల్లతల్లాడుతున్నాయండి వీళ్ళ వస్త్రాలు, తెల్లగా ఉన్నాయంటి. ఎక్కడ తెల్ల వస్త్రాలు? ఇవాళ తెల్లే ఉండాలి. మా ప్రశాంత్ గారి దగ్గర ఉన్నాయి తెల్లని వస్త్రాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? భగవంతుడు అంటాడు, తెల్లని వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఎర్రని రక్తంలో కడగబడ్డారు. ఎక్కడ కడగబడ్డ? 7వ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథం. ఏ రక్తంలో కడగబడ్డారమ్మా? ఎర్రటి చిక్కటి రక్తంలో కడగబడ్డారు. ఆ రక్తం ఎవరిది? గొర్రెపిల్ల రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం. ఆ రక్తంలో ఉదుక్కున్నారట. ఆ మాట చెప్పేసి నేను ముగిస్తాను చూడండి. ఇదిగో గుమ్మములు గుండా ప్రవేశిస్తున్నారు కొంతమంది. వారు అన్నాడు భగవంతుడు 22వ అధ్యాయం 14వ, జీవ వృక్షమునకు హక్కు గలవారే. ఏమన్నమ్మా? జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. స్తోత్రం ప్రభు. జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. 7వ అధ్యాయంలో ఏమనుంది? ఎక్కడి నుంచి వచ్చారు వీరు? అందుకు నేను అయ్యా నీకేమి నాతో చెప్పును. ఎక్కడి నుంచి వస్తున్నారు వీరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని, అది లెక్క. ఎర్రని రక్తంలో మన వస్త్రాలు కడుక్కోవాలి. మన పాపాలని, మన డాగుల్ని. భగవంతుడు నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతాం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏమనుంది? ఆ వాక్యం చేత, ఉదక స్నానం చేత మచ్చ కానీ, డాగ్ కానీ, కళంకం కానీ, కల్మషం కానీ ఎక్కడ వచ్చిన డాట్ తెలుసా అండి? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఏంటి? అడ్వర్టైజ్మెంట్ నిర్మా వాషింగ్ పౌడర్, నిర్మా. అది వచ్చింది, చిన్న పిల్ల వచ్చింది, గిరగిర తిరిగింది. వాళ్ళ అమ్మాయి అంటే చనిపోయింది. ఆమె ఆ ఓనర్ కూతురు. అయితే ఆ అమ్మాయి వచ్చినప్పుడు లాస్ట్లో అంత తెల్లగా ఉండదు, ఒక చిన్న డాట్ పెడతాడు. అది డాట్ కనబడాలి అందరికీ. మీరు ఇక్కడ చూడండి, ఇదిగో హార్పిక్ అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. హీరో వస్తాడు. ఆ హీరో వచ్చి శుభ్రం కడిగేస్తామంట. అంతా కడిగేసిన తర్వాత చిన్న మచ్చ ఉంటుంది, చిన్న పురుగు ఉంటుంది. ఆ పురుగు ఉంచాలి, లేకపోతే అరెస్ట్ చేస్తారు వాళ్ళని. తెలుసమ్మా? మోసం చేసినట్టు కస్టమర్ని. 100% ఎక్కడ మచ్చ కానీ డాక్ కానీ ఉండకుండా ఉండదు. కానీ యేసు క్రీస్తు రక్తంలో, ఆ గొర్రె పిల్ల నిష్కలంకమైన రక్తంలో కడగబడినటువంటి వారు వస్త్రములు ఎలాగున్నాయి? తెల్లనివిగా ఉన్నాయి. స్తోత్రం ప్రభు. 100% ప్యూరిటీ. ఇంక మళ్ళీ మచ్చ కానీ ఏమన్నాడు అధ్యాయంలో 5వ అధ్యాయంలో? మచ్చ కానీ, డాగ్ కానీ, కల్మషం కానీ, కళంకం కానీ అట్టిది మరి ఏదైనా లేక ఆ వాక్యము చేత ఉదక స్నానం చేసి మనల్ని, ఆయన ఉద్దేశం ఏంటంటే మనకి ఆయన గొప్పగా చేయాలని కాదు ఉద్దేశం, పరిశుద్ధుడిగా చేయాలని. నువ్వు నీ భర్త తిడుతూ ఉంటే కామ్గా నువ్వు ఉండాలని భగవంతుడు నిన్ను చేసేది. బలవంతురాలుగా చేసేవాడు. నీ దెబ్బలాడేదైనా కాదు, భగవంతుడు నిన్ను చేస్తాడా? ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు నిన్ను? హంబుల్గా, పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తన్ను తాను రిక్తునుగా, అనగా సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడట. నిన్ను నన్ను ఆయన హంబుల్గా ఉండడానికి, ఆయనలో ఉండడానికి, యేసు క్రీస్తు వారి వలె ఉండడానికి, యేసులో ఉండడానికి, యేసులో మాట్లాడడానికి, యేసులో నడవడానికి, ఆయన అడుగుజాడలో నడవడానికి నిన్ను నన్ను మౌళ్ళు చేస్తున్నాను. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, ఏ విధం చేత అయినా సరే క్రీస్తు సారూప్యత మీలో రావాలని మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆ వాక్యము నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి కల్మషాన్ని శుద్ధి చేస్తాడు. చదవను బ్రదర్. మచ్చ కానీ,
డాగ్ కానీ, కళంకం కానీ, కల్మషం కానీ అట్టిది మరేదైనాను లేకుండా ప్యూరిటీ 100% ప్యూర్గా నిన్ను నన్ను తన ఎదుట నిలవబెట్టుకోవాలని, ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉండాలని ఆయన అవి మంచివైనా చెడ్డవైనా తీర్పు తినడానికి వస్తాయి. నువ్వు చేసింది నేను ఎత్తి మీదకి వస్తాను. నువ్వు చేసినట్టే నీకు చేయబడతాడు. నువ్వే పంట విత్తుతావో అదే పంటకు వస్తావు రేపు. అందుకే మొట్టమొదటి ఆయన పాదాల దగ్గర, అందుకే నేను అబద్ధికుని అయిపోతాను పాపం చేయలేదంటే. ఇది నాకు మీకు వర్తిస్తుంది అందరికీ. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల సిలువ రక్తం, ఆయన రక్తం ప్రతి పాపం ఇదే అండి. ఆయన దగ్గరకు వచ్చి మనం చేయవలసిన పని. ఆయన నిన్ను అమ్మ మొట్టమొదట మన పాపములకు క్షమింపబడ్డాయన తీర్మానం అనుకుంటే ఆటోమేటిక్గా బాప్తిసం చిన్నదండి. బాప్తిసం అది జస్ట్ బాహ్యమైన నిదర్శన. నీ హృదయంలో కార్యం జరగాలి. నీ హృదయంలో కార్యం జరగాలి. నీ హృదయంలో పాపం పట్ల అసహ్యత రావాలి. అదే వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఆత్మలో జరిగే కార్యం శుద్ధి. నీళ్లతో కడుక్కోవడం శుద్ధి. అది నీళ్లతో బాహ్యమైన నిదర్శన. బాప్తి అవును, పరలోక రాజ్యంలో దాని జీవ గ్రంథము బాప్తిసం తీసుకుంటే పేర్లు రాయబడతాయి. కానీ బాప్తిసం పాపం ఉంచుకొని దాంట్లో మునిగితే మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనుకున్నారా? కాదు. మన హృదయంలో కార్యం జరగాలి. మన ఆత్మ సంబంధమైన బాప్తిసంలోకి రావాలి. అగ్ని బాప్తిసం మనల్ని కాల్చబడాలి, విరగొట్టబడాలి, ఆయన చేతిలో విరవాలి, ఆయన చేతిలో నలగొట్టబడాలి. మన ప్రతి పాపాన్ని ఆయన సిలువతో మేకులు కొట్టి దాని మీద ఉన్న చేవురాతను తుడిచివేసి పట్టి తెచ్చి బాహాటంగా అధికారులు నిరాయుధులుగా చేసి, ఆయుధాలు లేకుండా చేసి, సిలువ అనే ఆయుధంతో నీకు నాకు పరలోక రాజ్యం ఇవ్వడానికి భగవంతుడు పట్టాభిషేకం చేశారు.